తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల దర్శనాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల దర్శనం కోసం టీటీడీ అధికారులను అడుక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చు కదా అని సూచించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బిల్డ్ నౌ పోర్టల్ ను ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. సీఎం ఏం మాట్లాడారంటే, తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని తితిదే అధికారులను ప్రతిసారి అడుక్కోవడం ఏంటి? వాళ్ళకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ అంటే యాదగిరిగుట్ట దేవస్థానం లేదా? మనకు భద్రాచలంలో రాముడు లేడా? మనకు శివాలయాలు తక్కువ ఉన్నాయా? తిరుమల వెళ్లి బతిమలాడుకునే బదులు మన తెలంగాణలో దేవాలయాలకు వెళ్ళొచ్చు కదా అని అన్నారు. అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం మన తెలంగాణ సొంతమన్నారు. మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలన్నారు. సిలికాన్ వ్యాలీయే ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. నిన్ననే మెక్డొనాల్డ్ కంపెనీ హైదరాబాద్ కు వచ్చిందన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే సిఫారసు లెటరు ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పారు. దీనిపై ఏపీ ప్రభుత్వం టీటీడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని కొందరు నేతలు కోరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక ఇదే సభలో ఆయన నిరుద్యోగుల గురించి మాట్లాడారు. నిరుద్యోగ యువత తెలంగాణ రావడానికి ఎన్ని పోరాటాలు చేసిందో గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి ఆశయాలు నెరవేరలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. కానీ చాలా మంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, గత ప్రభుత్వం ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. కానీ 10 ఏళ్లు పరీక్షలు నిర్వహించకపోతే నిరుద్యోగుల జీవితాలు ఆగమైన పరిస్థితి మీకు కనిపించలేదా? 10 ఏళ్లలో మీరు చేయలేని పని మేము 10 నెలల్లో చేసి చూపించామన్నారు. పరీక్షలు నిర్వహించకుండా కోర్టులో కేసుల సాకుతో ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను గత ప్రభుత్వం ముంచిందన్నారు.